రమేష్ 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 రండి అంకుల్, కూర్చోండి. మర్యాదలు చాలు. రమేష్, ఏంటిదంతా? ఏం జరుగుతోంది? ఏ విషయం అంకుల్? తెలియట్లేదా లేక కావాలని నటిస్తున్నావా? అంకుల్, వర్ష విషయం అయితే నేనేం మాట్లాడదలుచుకోలేదు. మరి తులసి విషయం అయితే మాట్లాడతావా? కట్టుకున్న భార్య హాస్పిటల్లో ఉంటే వచ్చి చూసేంత టైం లేదు నీకు. కానీ తులసి వెంట తిరగడానికి, ఆవిడ్ని రోజు కలవడానికి మాత్రం టైం ఉంటుంది నీకు. అవునా? చూడండి అంకుల్, మీరేం విన్నారో నాకు తెలీదు, కానీ మీరు ఊహించుకున్నదంతా తప్పు. కాదు, నువ్వు చేస్తుంది తప్పు. అంకుల్, మీ అమ్మాయి నన్ను అపార్థం చేసుకుని ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంది. అబ్బో, నా కూతురిని తప్పు పట్టే అర్హత లేదు నీకు. నువ్వు బాగుండాలని, నీకు బాధ కలగకూడదని నీకోసం చావుకొని సిద్ధపడింది అది. పెళ్లిలో మంత్రాలు ఎందుకు చదువుతారో తెలుసా? మనల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఏ కష్టం రాకూడదని, అమ్మా నాన్నల లోటు తెలియకుండా, తను కంటతడి పెట్టకుండా, ఎటువంటి బాధ కలగకుండా నాలో సగంలా చూసుకుంటాను అని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రమాణం చేస్తాం. అంతెందుకు, ఆడకూతురు సంతోషంగా ఉంటేనే ఏ ఇల్లైనా కలకళ్ళాడుతూ ఉంటుంది, 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. లేదంటే ఆ ఇంట్లో ఏ ఒక్కరికి మనశ్శాంతి ఉండదు. మీరు చెప్పింది నిజం, నేను ఒప్పుకుంటాను. రేపు ఉదయం ఇంటికొచ్చి మా అమ్మాయిని, అదే నీ భార్యని ఇంటికి తీసుకొచ్చుకో. లేదంటే నాలో మరో కృష్ణని చూస్తావు. సార్, కరుణకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ సార్. ఏంటది? సార్, మీరు తన చిన్నప్పుడు ఫోటో ఇస్తే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ అమ్మాయి ఎలా ఉంటుందో గీయగలిగిన ఆర్టిస్ట్ మన డిపార్ట్మెంట్తో టచ్లో ఉన్నాడు సార్. చాలా సంతోషం. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. రేపు అతను ఇంటికి పంపించండి. అలాగే సార్, మార్నింగ్ పంపిస్తాను. వస్తాను సార్. కల్పన, రేపు రేపు కరుణ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. సరేనండి. అలా తీసేసినట్టయింది. ఆ కృష్ణ గారు అలా మాట్లాడుతుంటే ఏం చేస్తాం? మన వాడు కాస్త మన మాట వింటే ఇలాంటివి తప్పుతాయి, కానీ వినడుగా. ఏంటి, ఏమైంది? ఏమిటి ఏముందిరా? ఎవరైనా పెళ్ళానికి బాగలేక హాస్పిటల్లో ఉంటే వెళ్లకుండా ఉంటారా? ఎలాంటి వాడైనా ఎన్ని గొడవలున్నా వెళ్తాడు, కానీ నువ్వు మంకుపట్టు పట్టి కూర్చున్నావు. దాంతో ఆయన మమ్మల్ని అందరాన్ని మాట్లాడినాడు. చూసారా వాడి పొగరు? అయినా కన్న తల్లిదండ్రులంటేనే గౌరవం లేనివాడు ఇక కట్టుకున్న దాన్ని ఏం గౌరవిస్తాడు? అమ్మా, మీతో తనను కంపేర్ చేయకండి. వద్దు, ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ పోతే ఇంకా మనశ్శాంతి కరువడం తప్ప పైసా కూడా ప్రయోజనం ఉండదు. అసలైన వాడంటే మగాడు, తెగించాడు అనుకుందాం. ఆడదానివి, నీ బుద్ధి ఏమైందే? నువ్వే గనక నిజంగా నా కూతురు అయ్యుండుంటే నా చేతులతో నేనే గొంతు బిసికి చంపేస్తుండేవాడిని. ఒకవేళ నీ ప్లేస్ లో నిజంగా మా కూతురే ఉండుంటే మా గౌరవాన్ని కాపాడటానికి ఆత్మహత్య చేసుకొని చచ్చుండేది. ఏది తులసి? తులసి,